మనస్ఫూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మిగతా జిల్లాలల్లో మినిస్టర్ వీళ్ళకి కావాలంటే వీళ్ళకి కావాలంటే వీళ్ళకు అనేటువంటి కొంత అక్కడిక్కడ మాట విన్నాం. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో మా శ్రీహరికి మంత్రి పదవి ఎందుకు ఇస్తలేదు ఇయ్యండి నేను అడిగిన చరిత్ర మొట్టమొదటిసారి పాలమూరు జిల్లాలో చూసినాం. ఇది యునైటెడ్ పాలమూరు అని నేను వారికి నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పోతే అదేదో ఎక్కడ జన్మించినా కూడా కళ్ళు తెరిచి చూసినప్పుడు కండ్ల ముందు ఉన్నటువంటి వ్యక్తినే తల్లి తండ్రిగా భావిస్తారు. నాకు తెలివనే జన్మ వచ్చేటప్పుడు జన్మించిన మా అమ్మ నాన్న కడుపులో కానీ తెలివని జన్మ వచ్చినప్పుడు నా జిల్లా అంటే పాలమూరు జిల్లా అని చెప్పేసి ఆ రోజు నేను కలగన్నాను. నా పాలమూరు జిల్లాలో 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల నుంచి ఈ పాలమూరుతో నాకు విడదీయలేని బంధం. పుట్టుక ఇన్నే, చావు ఇన్నే, ఎదిగింది ఇన్నే, చదివింది ఇన్నే. ఇప్పుడు వచ్చేటప్పుడు అదే అన్నతో అంటుంటే అన్న ఈ పాలమూరులో ఒకప్పుడు 91లో ఇంటర్మీడియట్ ఆదర్శకాలం చేసేటప్పుడు సైకిల్ మీద తిల్లాడేటువంటి సందర్భం చూశాన్న. ఈరోజు ఈ విధంగా భగవంతుని దయ అందరి ఆశీర్వాదంతో రావడం జరిగిందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పాలమూరు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడో అది యానిమల్ హస్బెండరీ కావచ్చు, డైరీ డెవలప్మెంట్ కావచ్చు, ఫిషరీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, యూత్ సర్వీసెస్ కావచ్చు, ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ 3-4 సంవత్సరాల్లో ఈ వెనకబాటుతనానికి గురైనటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక మార్కును పాలమూరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనేటువంటి ఆలోచనతో బీదాది బీద పూర్ టు పూర్ ఆఖరి స్థానం వరకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముఖ్య లక్షణం 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసేది లీడర్గా ఎదిగినప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు తన చుట్టుముట్టు నలుగురు కోసం కాదు సహాయం చేయాల్సింది లబ్ధిదారుడు ఆఖరి లైన్లు నిలబడ్డ ఆఖరునికి కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకొని నడిచేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఫలాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలమూరు మంత్రి నేను ఒక్కనే కాదు ఉమ్మడి పాలమూరు ఈ యానిమల్ హస్బెండరీ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది. కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమల జిల్లా, వెనుకబాటుతనంలో జిల్లా. ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని మొత్తం అందరితో క్లబ్ చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు 2014 నుంచి 2018 వరకు మొత్తం అందరూ జిల్లా పరిషత్లో చూశారు. ఆ రోజు నా మీద దాడి జరిగినా, నా మీద కేసులు పెట్టించినా, నన్ను కొట్టించినా, మెడబెట్టి బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బెండ్ కాకుండా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుందని అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ మీటింగ్లో ప్రజల గొంతై ప్రజల కోసం 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినరో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు. గేట్లకు రానియకపోయేది లేదా కూర్చోనికపోయేది, మాట్లాడుతుంటే కొట్టించే ప్రయత్నం చేసేది, కేసులు పెట్టింది. ఇవన్నీ కూడా ఆ రోజు మనం మాట్లాడింది ఎక్కడ కూడా శ్రీహరికి ఏమో కావాలని కాదు, పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతాంగం లేదా రైతులు బోర్లు, లీజులు, నీళ్లు, బోర్లు, ట్రాక్టర్లు దాళ్ళ విషయంలో ఈజీఎస్ పనుల కోసమే ఆ రోజు పోరాటం చేసినాం. మరి అటువంటి పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటుతనం గురించి ఈ జిల్లాకు సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డించేటోడు మనోడైతే ఏ కొనాకున్నా వడ్డిస్తగలుగుతారని చెప్పేసి అంటారు కదా. ఆ నానుడితో నిన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసి మొదటిసారి మంత్రి మీటింగ్ జరిగింది, క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దీని మీటింగ్ అయిన తర్వాత అయితే శ్రీహరి నెక్స్ట్ టైం నువ్వు నా తనకు వచ్చేటప్పుడు నీ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నీ శాఖలకు సంబంధించి ఆ తర్వాత మన పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తం డాటాతో రా, ఒకసారి కూర్చుందాం, మనం దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గంలో నడవాలి. నువ్వు పరిగెత్తాలనేటువంటి ఆలోచనతో చెప్పడం నిజంగా కూడా
మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా సోదరులారా, మీ అందరితో కోరుతా ఉన్నా, సామాన్యునిగా ఉండి ఈరోజుకి వచ్చిన నా శేష జీవితం కూడా సామాన్యునిగా గడపాలని నా కోరిక. కాబట్టి దయచేసి ఆర్భాటాలకు పోకుండా, మిగతా దేశాలకు పోకుండా, బేషాలకు పోకుండా మనం ఎంత చేయగలుగుతామనేది కాన్సెప్ట్తోనే ముందుకు పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా. సమస్య ఎంత గంభీరమైందైనా సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, లేదా ఒక 10 మెట్లు దిగితే పని అవుతుందంటే 100 మెట్లు దిగి కూడా పని చేయించడం సిద్ధంగా ఉన్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకొని వెనుకబడ్డ జాతుల కోసం, వెనుకబడ్డ కులాల కోసం, దట్టు రాష్ట్రమంతా కూడా ఒక ఆలోచన. నిన్నటికి దాదాపు ఒక 2-3 వేల ఫోన్లు మాట్లాడింటారు. అన్నా ఇట్లా ఉంది అవకాశం అని బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, దట్టు ముదిరాజులు కానీ మాట్లాడుతున్న ప్రతి సందర్భం చెప్పడం జరిగింది. అయ్యా 100% ఈసారి మీ అందరి గొంతుకనవుతా, మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీహరి ఎక్కడ నా కొమ్ములు రానివ్వను కూడా. నేను కౌన్సిలర్ ఉన్నప్పటికీ 96లో కౌన్సిలర్ ఉన్నప్పటికీ 2023 ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ శ్రీహరినే ఉంటాడు. డేట్ మారుండొచ్చు, పదవి మారుతుండొచ్చు, కానీ శ్రీహరి మిగులుతాడన్నమాట ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ ప్రతి అవసరాన్ని ప్రతి వేదిక మీద ఏ విధంగా చేస్తే మనకు పని అవుతుందో ఆ విధంగా చేసి మనం ఖచ్చితంగా ముందుకు పోయి వెనుకబడ్డ జాతుల కోసం కొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. దాదాపు 20 అవర్స్ మాట్లాడుతాను. ఒకటి మాత్రం నిజం, మా ఉమ్మడి పాలమూరు జిల్లా దట్టు మన పాలమూరు జిల్లా ఎమ్మెల్యే తరపు నుంచి 888 ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా 888 కదా ఇచ్చినందుకు ఒక పెద్ద 2 ఇవ్వడం, దాంట్లో మనకు పాలమూరుకి ఇవ్వడం అనేది పెద్ద గొప్ప అవకాశం. దీన్ని నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పేద బీద పిల్లలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ, మరి మొదటిసారి ఇక్కడ పిలిపించి స్థానిక శాసనసభ్యులు మరి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కొంత ఎక్కువ దృష్టి ఉంది ఆయనకు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను కానీ, జిఎంఆర్ కానీ, లేకుంటే అనిరుద్ రెడ్డి గారు మేమంతా కూడా కొన్ని బుక్స్ ప్రింట్ చేసి మా సైడ్ అంతా కూడా ఆయన తీసిన ఆలోచనతో మేమంతా కూడా ఆలోచన చేస్తే, నా మక్తల్ నియోజకవర్గంలో 100కి 98% రిజల్ట్ 10th వాళ్ళు పాస్ అయినరు. చాలా గొప్ప ఆలోచన. అట్లా విద్య మీద ఆలోచన పెట్టి ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తారంటే వెనక ముందు చూసుకోకుండా ఈరోజు మీటింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినారు. కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు కూడా ఇంత పెద్ద ఎత్తున పిలిపించి సత్కరించినందుకు, అదే మాదిరిగా మా వెంకటేశ్వరకు, సంజీవనకు, మిగతా టీం అందరికీ కూడా దయచేసి అనేది భావించొద్దు. అందరికీ కూడా నేను మీ బిడ్డను, మీ ముందర పిల్లగాన్ని, ఎక్కడ కూడా నన్ను పెద్దగా చూడకండి. నన్ను మీరు ఆర్డర్ చేయొచ్చు, నేను మంత్రి అయినా ఆర్డర్ చేయొచ్చు, ఏమైనా మీరు ఆర్డర్ చేయొచ్చు. మనము మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతామనేది అల్టిమేట్గా మనం ఆలోచన చేయాలి. లేకపోతే మనం అవి కూడా వృధా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకటి ఐఐటి సాధించుకున్నందుకు, రెండవది నన్ను ఏకగ్రీవంగా ఇంకో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసు. సదా నా జీవితం మిగతా